ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు చికెన్ ఫ్రై చేసి చూపిస్తానండి. నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. దానికి 3 ఆనియన్స్, 3 గ్రీన్ చిల్లీ, ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. గార్లిక్ ఇట్స్ సేమ్, జింజర్ వచ్చేటప్పటికి ఇది మామిడి అల్లం అండి. సో ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఆనియన్స్ 3 తీసుకున్నాను. చాలామంది ఏంటంటే ఎక్కువ తీసుకుంటే స్వీట్నెస్ వచ్చేస్తుంది అనే ఫీల్లో ఉంటారు. అలా ఏం కాదండి. ఆనియన్స్ ఏంటంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలండి. అప్పుడు స్వీట్నెస్ ఏం రాదు, గ్రేవీ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనము స్టార్ట్ చేద్దాం కర్రీ. చూడండి, నేను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా రెడీ చేశాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నానండి. ఇది హీట్ ఎక్కింది. ఆయిల్ వేసేసుకుందాం. దీనికి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కూడా గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే దీని టేస్ట్ బాగుంటుందండి. అంటే సన్ఫ్లవర్ ఆయిల్ కంటే కూడా గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు హీట్ ఎక్కే వరకు వెయిట్ చేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు పోపు గింజలు వేసేసుకుందాము. ఇవి కొంచెం చిట్టుపట్టుతుండగానే ఆనియన్స్ వేసేద్దాం. వేగిపోయాయండి. దీంట్లో ఆనియన్స్, గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టుకున్నాము. ఇది నేను ముందే చెప్పాను కదండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. అప్పుడు స్వీట్నెస్ ఏమి రాదు, కర్రీ గ్రేవీగా ఉంటుంది. ఫ్రై అంటే మరీ డ్రైగా ఉంటే బాగుండదు కదండి. మనం రైస్లో మిక్స్ చేసుకున్నట్టే ఉండాలి. ఇది మీద ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్రై అవ్వనిద్దాం. కొంచెం వేగాయండి. దీనిలో ఇప్పుడు మనం కర్రీ లీవ్స్ వేసుకున్నాము. నెక్స్ట్ కొంచెం చిటికెడు పసుపు వేద్దాం. కూడా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దామండి. ఏంటండి, దీంట్లో ఇప్పుడు మనం చికెన్ వేసుకున్నాము. అయితే ఏంటంటే ఈ గ్రీన్ చిల్లీ మనం తీసి పక్కన పెట్టుకుంటే గార్నిషింగ్కి బాగుంటుందండి. చికెన్ వేసేటప్పటికి ఇంకా కలర్ చేంజ్ అవుతాయి కాబట్టి ఇలా అన్నీ తీసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదండి ఆనియన్స్. ఇప్పుడు ఇందులో మనం చికెన్ ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకున్నాం. మొత్తం మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఉందామండి. అప్పుడు మగ్గితే దానిలో ఏమైనా వాటర్ ఉన్నా కూడా బయటకు వచ్చేస్తుంది కాబట్టి త్వరగా బాయిల్ అవుతుంది. మొత్తం మిక్స్ చేసేసామండి. దీని మీద మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. ఎంత వాటర్ వచ్చేస్తుందండి, చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసింది. సో ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం వెయిట్ చేసి ఒక 5 మినిట్స్ స్లో ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలండి. ఎప్పుడైనా నాన్ వెజ్ అప్పుడే బాగుంటుంది టేస్ట్. ఇది కొంచెం వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత అప్పుడు మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దాం. చూడండి, వాటర్ అంతా ఎగిరిపోయిందండి. మనకి ఇప్పుడు ఆయిల్ కనిపిస్తుంది. ఇప్పుడు మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. చెప్పాను కదండి, ఇది మామిడి అల్లం అండి. ఇది కూడా మొత్తం మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మనం ఫ్రై అవ్వనిద్దాము మూత పెట్టేసి. చూసారండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము ఒక స్పూన్ కారం వేసేసుకుందాం. ఒక స్పూన్ వేసేసుకున్నామండి. కారం కూడా కంప్లీట్గా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి మగ్గనిద్దాం. సాల్ట్ అంతగా సరిపోలేదండి, కొంచెం వేసుకుందాం. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్. దీన్ని కూడా ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో కొంచెం మసాలా యాడ్ చేద్దాము. మనం ఇంట్లో చేసుకునే గరం మసాలా అండి, ఇది చికెన్ మసాలా. దీన్ని కూడా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. కర్రీ రెడీ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిందండి. మనం ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఫ్రెండ్స్, కర్రీ కంప్లీట్ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.